హాయ్ స్టూడెంట్స్. సో, ఈరోజు మనం పర్సెంటేజ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో, పర్సెంటేజ్ అనే టాపిక్ డిస్కస్ చేసే ముందు కొన్ని బేసిక్ పర్సెంటేజ్ రూల్స్ మనం తెలుసుకుందాం. ఓకేనా? సో, ఈ పర్సెంటేజ్ చెప్పండి. చూడండి, పర్సెంటేజ్ నేమ్‌లోనే ఉంది మనకి. అవునా? ఫర్ అంటే ఏంటి? ఫర్ ఈచ్ లేదా ఫర్ ఎవ్రీ. అవునా? ఫర్ ఈచ్ ఆర్ ఫర్ ఎవ్రీ. అవునా? సెంట్ అంటే ఎంత? 100. అవునా? అంటే ఫర్ ఎవ్రీ 100 ఫర్ ఈచ్ 100కి మనం కాలిక్యులేట్ చేస్తాం. అదే పర్సెంటేజ్ అంటే. ఓకేనా? సో, ఎవ్రీ 100కి కాలిక్యులేట్ చేస్తాం. ఏంటి ఎవ్రీ 100కి కాలిక్యులేట్ చేయడం అంటే? ఫర్ ఎగ్జాంపుల్‌కి మనం ఇప్పుడు బ్యాంక్‌కెళ్ళామనుకోండి. అవునా? బ్యాంక్‌కెళ్ళి లోన్ తీసుకుంటే, సో, అతను మనకు చెప్తారు. మీరు ఇంత ఇంట్రెస్ట్ పే చేయాలి. అంటే ఇంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ పే చేయాలి అని. అంటే ఏంటి దాని అర్థం? ఫర్ ఎగ్జాంపుల్‌కి మీరు 7% ఇంట్రెస్ట్ పే చేయాలి అన్నారు అనుకోండి. 7% ఇంట్రెస్ట్ పే చేయాలి అంటే, ఇట్ మీన్స్ అంటే 7% అంటే 7/100 కదా! ఇది ఎలా వచ్చిందని నేను చెప్తా. అంటే 7/100 అంటే అర్థం ఏంటమ్మా? అంటే ఏంటి? మీరు రూ. 100 తీసుకుంటే దానికి రూ. 7 వడ్డీ పే చేయాలి అని. అవునా? సో, మనం తీసుకుంది రూ. 100 కాదు. మనం తీసుకుంది ఎంతైనా అయ్యుండొచ్చు. కానీ ఎవ్రీ 100 రూపీస్‌కి మనం 7 రూపీస్ పే బ్యాక్ చేయాలి ఇంట్రెస్ట్ కింద. సో, అది ఓకేనా? సో, అదే మనకి పర్సెంటేజ్ అంటాం. ఓకేనా? ఎవ్రీ 100కి కాలిక్యులేట్ చేస్తాం. ఎవ్రీ 100కి రూ. 7 మనం పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్‌కి మనం రూ. 1000 తీసుకుంటే, మనం ఎంత పే చేయాలి? 100కి రూ. 7 కాబట్టి 1000కి రూ. 70 పే చేయాలి. అలా అన్నమాట. ఓకేనా? సో, ఇదే ఈ పర్సెంటేజ్‌నే మనం చూడండి, ఈ సింబల్‌తో డినోట్ చేస్తాం. ఈ సింబల్‌తో డినోట్ చేస్తాం. ఈ సింబల్ యొక్క వాల్యూ ఎంత అంటే 1/100. సింబల్ యొక్క వాల్యూ 1/100. సో, ఇందాక రాసినట్టు 7% అన్నారనుకోండి. 7% అంటే 7 ఇంటూ 1/100 ఇది నథింగ్ బట్ 7/100. అవునా? 7% అంటే 7/100. అలాగే 21% అన్నారనుకోండి. అంటే అర్థం ఏంటి? 21/100 21/100. 11% అన్నారనుకోండి. అంటే అర్థం ఏంటి? 11/100 అని అర్థం. అవునా? సో, ఈ వాల్యూస్ బేస్ చేసుకొని మనం కొన్ని పర్సెంటేజ్ వాల్యూస్ నేర్చుకుంటాం. సో, ఆ పర్సెంటేజ్ వాల్యూస్ అనేవి అసల ఈ పర్సెంటేజ్ వాల్యూస్ అనేది రాకపోతే మనకి అర్థమెటిక్‌లో ఏ టాపిక్ గూడా సరిగ్గా రాదు. ఓకేనా? సో, అంత ఇంపార్టెంట్ ఈ పర్సెంటేజ్ వాల్యూస్. ఎందుకంటే మొత్తం అర్థమెటిక్‌కే ఆయువుపట్టు లాంటిది. బేస్ అన్నమాట. ఓకేనా? పర్సెంటేజెస్. సో, ఆ పర్సెంటేజ్ అని ఏంటి అనేది చూద్దాం ఒక్కసారి. చూడండి, పర్సెంటేజ్ అంటే ఎంత చెప్పుకున్నాం? 1/100. 5% అంటే 5/100. 7% అంటే 7/100. 11% అంటే 11/100. అలాగే 100% అంటే ఎంత? 100% అంటే 100/100. 100/100 అంటే నథింగ్ బట్ 1 కదా! అవునా? 100% అంటే ఎంత? 100% అంటే 1 అని అర్థం. ఇప్పుడు 100% అంటే 1 రాసుకున్నాం కదా! జాగ్రత్తగా చూడండి. 100% అంటే 1 అని రాసుకున్నాం. అవునా? అప్పుడు 1/2 అంటే ఎంత అవుతుందమ్మా? 1/2 అంటే 50%. ఎందుకంటే 1 అంటే 100 కదా! 1లో సగం ఎంత అవుతుంది? 50%. 1/3 అంటే ఎంత అవుతుంది? 33.33%. 33.33%. దీన్నే మనం ఏమని చెప్తామంటే 33 1/3% అంటాం. 33 1/3% అన్నా, 33.33% అన్నా ఒకటే. ఓకేనా? సో, చెప్పండి 1/4 అంటే ఎంత అవుతుంది? 1/4 అంటే 25%. అవునా? అలాగే 1/5 అంటే 20%. అవునా? 20%. అలాగే చూడండి, 1/6 అంటే ఎంత చెప్పొచ్చు? 1/6 అంటే 16.66% అని. లేదా 16 2/3%. 1/6 అంటే 16 2/3%. అలాగే 1/7 అంటే ఎంత చెప్పొచ్చు?
14.28% లేదంటే 14/2/7%. 14/2/7%. అలాగే 1/8 అంటే 1/8 అంటే 12.5%, లేదు అంటే 12/1/2% అని. ఓకేనా? అలాగే 1/9 అంటే 11/1/9% అని. 11/1/9% లేదా 11.11% అని చెప్పొచ్చు. ఓకేనా? సో, అలాగే చూడండి 1/10 అంటే ఎంత చెప్పొచ్చు? 1/10 అంటే మనం 10%. అవునా? 1/11 అంటే చెప్పండి, 1/11 అంటే 9.09%, లేదంటే 9/1/11%. 9/1/11% అని చెప్పొచ్చు. ఓకేనా? సో, అలాగే 1/12 అంటే 8.33% లేదా 8/1/3%. సో, 1/12 వరకు సరిపోతాయి. ఓకేనా? సో, ఈ విధంగా మనం ఈ పర్సెంటేజ్ వాల్యూస్ అనేవి నేర్చుకోవచ్చు. ఓకేనా? సో, అలాగే